నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. కోల్కతాలో ఒక లేడీ డాక్టర్పై జరిగిన అమానుషంపై యావత్ భారత్ కదులుతోంది. ఆందోళనలు జరుగుతున్నాయి. ఇమీడియట్గా నిందితులకు శిక్షలు పడాలని ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ డాక్టర్ నితాషా. హలో డాక్టర్ గారు. నిజంగా ఈ ఇష్యూ గురించి మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టకరం ఆర్ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఇన్సిడెంట్ని మీరు ఎలా చూస్తారు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది డాక్టర్ గురించి లేవు అండి. ఇట్ ఈస్ అబౌట్ ద ఉమెన్ కైండ్ అండి. ఎనీ డాక్టర్, ఎనీ పర్సన్, ఎనీ ఉమెన్ అట్ ద వర్క్ ప్లేస్ అంటే సేఫ్ లేవు. ఇది ఇన్సిడెంట్స్ ద్వారా ఇది తెలిసిపోతుందండి. అంటే ఇన్ కేస్ మెడికల్ కాలేజ్, మై సెల్ఫ్ బీయింగ్ అ డాక్టర్, అంటే గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అన్ని మెడికల్ కాలేజెస్లో పని చేసి ఉంటున్నామండి. అండ్ నైట్ డ్యూటీస్లో, ట్రాన్స్పోర్ట్ కాల్స్లో, ఇక్కడ అంబులెన్స్ తీసుకెళ్తున్నాం. అండ్ చాలా నైట్ డ్యూటీస్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి. సమ్ టైమ్స్ 36 hours 48 hours కంటిన్యూస్గా డ్యూటీ. ఇక్కడ కూడా లేడీ డాక్టర్ 36 hours కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నారంట. అవునండి. అండ్ ఇన్ కేస్ వర్క్ ప్లేస్ సేఫ్ లేవు అంటే చాలా చాలా కష్టం అండి. అండ్ ఆఫ్టర్ దిస్ హ్యాస్ బ్రాట్ సో మచ్ ఆఫ్ స్కేర్ ఇన్ ద ఉమెన్ అండి. యాక్చువల్గా ఇన్ కేస్ డాక్టర్ హూ ఇస్ దేర్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అంటే సేఫ్ లేవు. వేరే ఎవరు సేఫ్ ఉంటారు? ఐటీ ప్రొఫెషనల్ సేఫ్ ఉంటారు, బస్ స్కూల్ చిల్డ్రన్ సేఫ్ ఉంటారు. ఇక్కడ అయితే అంటే నర్సరీ గోయింగ్ చిల్డ్రన్ కూడా సేఫ్ లేవు అండి. అంటే అలాగే కష్టం అండి. ఇప్పుడు సొసైటీ అయితే హ్యాస్ గాన్ డౌన్ టు సో సేమ్ఫుల్ సిచ్యువేషన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, మహిళలు, చిన్న ఆడపిల్లలకు కూడా ఎక్కడ సేఫ్టీ అనేది లేదు అంటారు. ముఖ్యంగా ఈ డాక్టర్ ఇన్సిడెంట్ తర్వాత డాక్టర్ల సేఫ్టీపై ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది మనకి, అంతేనా? అవునా? అంటే ఏం చేస్తే ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి? ఈ దారుణ సంఘటనపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే వీ ఆల్ స్టాండ్ టుగెదర్ యాజ్ అ టీమ్ అండి అట్ దిస్ స్టేజ్. అండ్ డూ నాట్ థింక్ ఇట్ యాజ్ అ డాక్టర్ ఇన్సిడెంట్స్ అండి. డెఫినెట్లీ ఇది అయితే డాక్టర్తో జరిగింది అండి. బట్ ఇన్సిడెంట్స్ వచ్చేసి ఒక ఫీమేల్కి సెక్యూరిటీ అట్ ద వర్క్ ప్లేస్ అండి. అండ్ we are doctors, we are all standing together. Karan, ever nobody is listening to us. The government has to take a stand behind it. The government has to take a foot forward to save the women at the workplace in the night duties. చెప్తున్నారు అంటే అక్కడ పల్మనాలజీ ప్లేస్లో ఏం చేస్తున్నారు అంటే midnight 3 o'clock 2 o'clock woman. Why not? Why she cannot there at the pulmonology ward andi? She can be there at any place. Any workplace should be safe for her andi. It's chala important andi. If she's at workplace, whether she's sitting in the canteen, whether she's sleeping in the duty room, whether she's sleeping in any of the ward, she's studying, ante safe ga undali. Safety aithe it is a team work andi. We have to educate our system, our men, our children, our sons ki education chesukovali ante then only the society is going to improve andi. After doing, I do not know, today there is a ban by all the doctors. We have refused all the OPD services and emergency services, Karan. But whether this will be able to bring a change or not, ఇది తెలీదు అండి. Karan, ఇది ఒక ప్రకారం ఒక టీమ్ లాగా ప్రాజెక్ట్ చేస్తున్నామండి. So that we can stand against the incidents. It's such a shameful incident. Okay, shameful incident అంటున్నారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే లేడీ డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ డిఫికల్ట్ టు టాక్ ఆన్ టు దిస్ అండి. ఇట్ ఈజ్ అంటే ఎంత కష్టం అండి ఇది రీడ్ చేయడానికి. ఐ కుడ్ నాట్ స్లీప్ ఫర్ సో మెనీ నైట్స్ అండి వెన్ ఐ రెడ్ అబౌట్ ఇట్. అంటే చాలా కష్టం అండి, చెప్పడానికే కష్టం అండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా రీడ్ చేశాను డ్యూరింగ్ అవర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేస్ అండి. అండ్ అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇది బయట వచ్చింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ హైడింగ్ ద ఫ్యాక్ట్స్ అండి. సేవ్ చేస్తున్నారు అంటే, ప్రివెంట్ చేస్తున్నారు అంటే ఇది చాలా కష్టం అండి. దిస్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అండి. దాట్ ద ఇన్సిడెంట్స్ ఇన్ ద బిగినింగ్ దే గేవ్ ఇన్సిడెంట్స్ యాజ్ అ సూసైడ్ అటెంప్ట్ అండి. అండ్ so this justice has to be raised, and there is a minister over there who's a female minister. Yes, she should understand the cause. She should understand that she has to stand by the woman at this stage. If she cannot stand at this stage, there is no point of being a woman being at such a chief position లో. ఇలాంటి వాళ్ళను కూడా సేవ్ చేయాలనుకోవడం ఇంకో దారుణమైన విషయం, అంతేనా?
అంతే ఇమీడియట్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అంతే. ఉందని Immediate మీలాంటి action సీనియర్ తీసుకోవాలి డాక్టర్లు అండి. కోరుతున్నారు. అవును ఆల్రెడీ ఐఎంఏ సమ్మెకు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలంది బంద్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇమీడియట్ గా శిక్ష పడాలి అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. it should come out. We have lot of expectations with the CBI inquiry అండి. డెఫినెట్లీ ఇది కేసు అయితే CBI కు ట్రాన్స్ఫర్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు ఐఎంఏ వాళ్ళు. సో ఇమీడియట్ గా ఎలాంటి శిక్ష పడితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక్కరు చేసింది కాదు, దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ అమానుషంలో అని ఓపెన్ గా అంటే డిస్కస్ జరుగుతున్న మాట. సో అలాంటి వాళ్ళకి, అలాంటి క్రూర మృగాలకి ఎలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది? ఇక ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఏం జరగాల్సిన అవసరం ఉంది? అంటే నేనేం ఒక మెసేజ్ ఇస్తామండి. ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద హోల్ సొసైటీ. సడన్గా చేంజ్ చేయడానికి చాలా కష్టం అండి, బికాస్ పర్వర్టెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు అండి. బట్ ఎవ్రీ ఉమెన్ హూస్ ఎవర్ ఈస్ వర్కింగ్ షుడ్ బి సేఫ్ అండి. కొంచెం చూసుకోవాలి. అంటే నేను ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్నామండి చాలా, కరెంట్ నేను ఐఎమ్ న్యూనటాలజిస్ట్ అండ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్, అంటే చాలా నైట్ డ్యూటీస్ చేస్తున్నామండి. నా సేఫ్టీ నాకు బాధ్యత. I should be able to take care of my any small uncomfortable feeling with any person అంటే తొందరగా రిపోర్ట్ చేసుకోవాలి అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ you should take care of your own safety. You should see that you are surrounded by the people around you wherever you are moving and working. I know work చాలా important. This is our duty. We don't think that we are అంటే women. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మన చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అంటారా? అవునండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ కేస్ లిటిల్ బిట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అండి, తొందరగా రిపోర్ట్ చేసి అంటే సిస్టమ్ షుడ్ రైజ్ అగేన్స్ట్ దోస్ పీపుల్. ఇమీడియట్ గా శిక్ష పడాలి. ఎవరికి వాళ్ళ సేఫ్టీ విషయంలో కూడా ఆలోచించుకోవాలి. చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి జాగ్రత్త పడాలి అంటారు. అంతేనా? అంతే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.